అబ్బబ్బా ఎండలు మస్తు ముదిరిపోతున్నాయి ఇలా ఈ ఎండలకు బయటికి ఏడన్నా పోవాలంటేనే గజ్జుమంటున్నది. ఇక ఏందన్నా పనుండి పోయినా సల్లసల్లగా ఇంత జ్యూస్లో లేకుంటే కూల్ డ్రింక్లో తాగితే కడుపులో సల్ల పడుతుంది అనిపిస్తుంది ఎవరికైనా. అగో గిట్లనే గీడో ముగ్గురు దోస్తులు తొవ్వబందుకున్న రెస్టారెంట్లకు పోయి కూల్ డ్రింక్ తాగిరు. ఇక అటెనక ఏం జరిగిందో మీరే చూడురి. అయ్యో ఏందులా వీళ్ళెందుకో కూల్ డ్రింకునేదో డబ్బాల వారవస్తున్నారేందని అనుబోతున్నారా? జర సైసు వాళ్ళెందుకు అట్లా వారవస్తున్నారో మీకే తెలుస్తుంది. వామ్మో ఏందిది ఏదో ముక్క ఆ కూల్ డ్రింక్ సీసాలకించి బయటపడ్డది కదా అని పరేషాన్ అవుతున్నారా? అది ఏందో ముక్క కాదు, బల్లితోక. యాక్తూ బల్లితోకనా? కూల్ డ్రింక్ సీసాలకించి బయటపడ్డది బల్లితోకనా? వాళ్ళు ప్రాంక్ గిట్లా చేస్తున్నారు కావచ్చు, ఓ పారి గట్టిగా అడుగురని అనుకుర్రి. అది బరాబర్ బల్లితోకనే. వాళ్ళు నియంగానే ఆ సీసల దాన్ని చూసిరు. కాకుంటే ధూప మీదుండి రప్ప రప్ప సగమంత దాగినాక అది కానొచ్చింది. మరది ఏందో చూద్దామని మిగిలిన కూల్ డ్రింకును ఆ డబ్బాల పోతే బల్లితోక బయటపడ్డది. పాపం భయానికో లేకుంటే తాగినాక కడుపులో దేవినట్టు అయిందో తెలియదు గాని మొత్తానికైతే ఆ కూల్ డ్రింక్ తాగిన తమ్మునికి పానంలో సుస్తైతే దావకనకు తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ దగ్గర 65వ నెంబర్ జాతీయ రహదారి పక్క పొంటి ఉన్న రెస్టారెంట్లో జరిగింది ఇది. కల్తీ కల్తీ కల్తీ. ఈ కల్తీల పాడుగాను ఇయాల రేపు బయట ఏం తిందామన్న భయమే అవుతున్నది. పెద్ద పెద్ద హోటళ్ళు అనేటట్టు లేదు, పేరువైన కంపెనీలు అనేటట్టు లేదు. దొరికేదాకా ఎవ్వలైనా దొరలే అన్నట్టున్నది వ్యవహారం. దినం ఈ కల్తీలను చుట్టుంటే బయట ఏం తినేటట్టు లేదు, ఏం తాగేటట్టు లేదు. దేంట్లో ఏముంటుందో దేన్ని ఎట్లా తయారు చేస్తారో ఏం తెలిసి పాడైతలేదు. కాబట్టి పబ్లిక్ మీరైతే వీలైనంత వరకు బయట తిండి తినకుండ్రి. ఇంట్లోకేంచి ఏటన్నా పోతే ఇంత నిమ్మకాయ నీళ్లను బాటిల్లో పోసుకొని పోండ్రి. దూరం ప్రయాణాలు గిట్లా చేస్తే సర్ది కూడా ఎమ్మటి పట్టుకపోండ్రి. తప్పలేదనుకుంటే ఇంత ఫండో ఫలమో కొనుక్కొని తినుండ్రి. ఆరోగ్యాలను కాపాడుకోండ్రి. సరేనా?